అందులో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఏ విధంగా రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి మొత్తం ఒక ప్రణాళిక వేసుకొని ఫైనాన్స్ పంపించాం. ఫైనాన్స్ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే మొత్తం ఖాళీగా ఉన్నటువంటి డాక్టర్ పోస్టులన్నింటికీ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయడానికి మేము సిద్ధపడుతున్నాం అధ్యక్ష. ఈలోగా ఎక్కడ కూడా పశు వైద్యానికి ఇబ్బంది పడకూడదని ఆల్టర్నేటివ్గా అరేంజ్ చేశాం. ఎవరైతే గ్రామ స్థాయిలో దాదాపుగా 6137 మంది వెటర్నరీ అసిస్టెంట్స్ ఉన్నారు అధ్యక్ష. ప్రతి గ్రామంలో కూడా ఉన్నారు. ఇందులో హైలీ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైతే బీవీఎస్ చేసేవాళ్ళు, ఎంఈఎస్ చేసేవాళ్ళు ఉన్నారు. అందులో వాళ్ళందరినీ తీసుకొని ఏ హాస్పిటల్లో కూడా డాక్టర్ లేడనే విధానం లేకుండా, ఎక్కడ కూడా పశు వైద్యానికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ కూడా చేశాం. ప్రస్తుతానికైతే ఆ సమస్య లేదు. ఎవరైనా సరే ఇంకా ఈ హాస్పిటల్లో అంటే అన్ని హాస్పిటల్లో డాక్టర్లు ఉంటారు, విధానం ఉంటుంది. ఒక హాస్పిటల్లో డాక్టర్ ఉంటాడు, ఒక హాస్పిటల్లో వెటర్నరీ అసిస్టెంట్ ఉంటాడు. అలాగే 2-3 కేటగిరీలు ఉన్నాయి అధ్యక్ష. మళ్ళీ నేను ఒకసారి ఎక్కడ కూడా డాక్టర్ లేడనే సమస్య లేకుండా అన్నీ ఏర్పాటు చేయడానికి నేను అన్ని విధాల ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను. రెండవది, హాస్పిటల్స్ టోటల్గా మరమ్మత్తు అయిన ఉన్నాయి అధ్యక్ష. కొన్ని దగ్గర హాస్పిటల్స్ ఉన్నాయి కానీ భవనాలు కూడా లేవు, ప్రైవేట్ ప్లేసుల్లో కూడా నడుపుతున్నారు. నేను వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు చాలామంది నాకు రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారు. నేను డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎక్కడ హాస్పిటల్ లేదు, ఎక్కడ హాస్పిటల్ రిపేర్ చేయాలనేది మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని సుమారుగా 434 కొత్త హాస్పిటల్స్ ఉన్నవన్నీ కూడా మరమ్మతులు చేయడానికి ఆర్ఐడిఎఫ్ మనం ఏదైతే నాబార్డు ఉందో అందులో ప్రతిపాదనలు పంపించాం. త్వరగా శాంక్షన్స్ వస్తే అవన్నీ కూడా భర్తీ చేయడానికి, నిర్మించడానికి ప్రయత్నం అంతా చేస్తాను అధ్యక్ష. అదేవిధంగా కొంతమంది సభ్యులు చెప్పారు, అదేవిధంగా బొబ్బిలి ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, ఎవరైతే పీసీ స్టూడెంట్స్ అధ్యక్ష, నేను కూడా బాధపడ్డాను. అన్నింటిలో కూడా పెంచారు. నా దగ్గరికి వచ్చారు, వాళ్ళకి ఎప్పటి నుంచో అండర్ గ్రాడ్యుయేట్స్ అయితే 7,000, పీజీ విద్యార్థులు అయితే 9,000, పిహెచ్డి విద్యార్థులు అయితే 10,000 ఇస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా ఉన్నా సరే వాళ్ళ యొక్క ఇబ్బందిని తెలుసుకొని వాళ్ళకు కూడా చెప్పాను, ఒకేసారి హ్యూజ్గా పెంచాలంటే కొన్ని సమస్యలు మాకున్నాయి, 2 విడతలుగా చేసి పెంచుతామని చెప్పి వాళ్ళకి చెప్పిన తర్వాత 7,000 నుంచి అండర్ గ్రాడ్యుయేట్స్కి 10,500 చేసాం, పీజీ విద్యార్థులకి 9,000 నుంచి 13,500 చేసాం, పిహెచ్డి విద్యార్థులకి 10,000 నుంచి 15,000 చేసాం అధ్యక్ష. మళ్ళీ ఆర్థిక వెసులుబాటు వచ్చిన తర్వాత వీలైనంత తొందరగా దీన్ని కూడా పెంచి వాళ్ళు చదువుకి ఎక్కడ ఇబ్బంది లేకుండా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసిన అధ్యక్ష. అదేవిధంగా మన వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే గారు ఈ వ్యాధి వచ్చిన వెంటనే అధ్యక్ష వెటర్నరీ సైంటిస్టులని, డాక్టర్లని అందరినీ పంపించాం. అక్కడ ఉన్నటువంటి శాంపిల్స్ అన్నీ తీసుకొని మేము టెస్టింగ్ కూడా పంపించాం. నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 7 పశువులు చనిపోయినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. తప్పనిసరిగా ఎందుకు అది వస్తుంది, దానికి ఏ విధంగా మనం నివారణ చేయాలని ఆలోచన చేస్తున్నాం. త్వరలోనే రిపోర్ట్ వస్తుంది. వచ్చిన వెంటనే అక్కడ ఆ పశువులు చనిపోకుండా అన్ని ఏర్పాట్లు కూడా తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. 5 సంవత్సరాలు వెటర్నరీ డిపార్ట్మెంట్కి తాళాలు వేశారు. మీ అందరికీ తెలుసు, మనం ఎవ్రీ 3 మంత్స్కి పెట్టినటువంటి వ్యాక్సిన్ ఆపేశారు. ప్రతి నెల ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో పెట్టినటువంటి పశు వైద్య శిబిరాలు ఆపేశారు. మనం ఇస్తున్నటువంటి సైలేజ్ కానీ ఏవైతే దానా ఉన్నా అన్నీ క్లోజ్ చేశారు అధ్యక్ష. మళ్ళీ అన్నింటినీ తెరిచాం, ఒక్కొక్కటి స్టార్ట్ చేశాం. ఈసారి ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏమిటంటే ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 1-2 ఆవులు కానీ గేదెలు కానీ